Please do subscribe to Prajabheri News Channel. డిసైడ్ అవుతామో స్ట్రాంగ్ గా ఉంటామో సో అప్పుడు ఆటోమేటిక్ గా అనుకునేవి సాధించగలుగుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఏ సెక్టర్ లోనైనా కూడా ఫస్ట్ మనము చెయ్యగలము అనే ఒక డెడికేషన్, ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనము చేయగలుగుతాము. సో మనకి ఈవెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఐఏఎస్ క్రాక్ చేయగలమా అంటే చేస్తాము అనే పట్టుదలతో చదివితేనే మేము ఈ స్థాయికి వచ్చాము. సో స్టార్ట్ చేసినప్పుడు మాకు రాదు, మేము చేయలేము అనుకుంటే అది ఎప్పటికీ కాదు. సో మనకి గవర్నమెంట్ ఎన్నో అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. ఈవెన్ లోన్స్ పరంగా కానీ వివిధ మార్గాల ద్వారా చాలా మనకి మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో మహిళలందరూ కూడా అవకాశాన్ని ఖచ్చితంగా అందుకోవాలి, వాటిని వాడుకోవాలి. సో అప్పుడు ముందుకొస్తేనే మీరు ఖచ్చితంగా అంటే నిజమైన మనకి మహిళా దినోత్సవం అనేది ఎవ్రీడే అనేది ఉంటుంది. సో అందరు కూడా అంటే ఏదో ఈ ఒక్క మహిళా దినోత్సవం రోజే మా గురించి మాట్లాడతారు, మాకు ఈ ఫెలిసిటేషన్ చేస్తారు అనే కాకుండా సో ఏదైతే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నదో సో అవన్నీ కూడా మీకు అందే విధంగా 365 డేస్ కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిఆర్డిఓ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎప్పుడు మేము పనిచేస్తూ ఉంటాము. సో కాబట్టి మీరందరూ కూడా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ సాధించాలి. ముఖ్యంగా మీరు ఆర్థికంగా అదేవిధంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అభినందన చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి మా మహిళా సోదరుల తరఫున వారికి చిన్నగా నాటిక అలాగే సత్కారం చెప్పాలంటే నాకు ఎందుకంటే ఈరోజు చాలా మనందరూ చెప్పి చాలా కామ్గా చాలా స్పీడ్గా ఉన్నారు. సత్కారం జరుగుతుంది. మన మహిళా శిశు ప్రయోజన మరియు దివ్యాంగుల శాఖ అధికారులు గారు ప్రస్తుత మేడం, అలాగే సవంతి మేడం గారు డీసీ వెల్ఫేర్ ఆఫీసర్, వారు కూడా సత్కరిస్తున్నారు. మన మాననీయ జిల్లా కలెక్టర్ గారు ఒకసారి చెప్పట్లు కనకల్లాడుతున్న అక్క చెల్లెల చిన్నవులు ఒక రాజకీయంలాగా ఒక అన్నయ్యలాగా వచ్చి జీవించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేడం పాదయాత్ర మేడం గారిని సత్కరిస్తున్నారు. చావలి గారు సిపిఓ ఆఫీస్, గీతారెడ్డి గారు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి, ఇంకా గారు డిఆర్డిఏ ఐటీ నుంచి, గీతారెడ్డి గారు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి, శ్రీ అందరి పండుగ రోజు సందమానేడు, శ్రీ అందరి పండుగ కాలమ్మ ఆడవారు అబలలు కాదని అమ్మమ్మారా. వారికి సవినయంగా టీవీ పక్షాన సాధారణ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रकृतिः देवी सदा
అనండి. యాదేవి అనండి. సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి శతమానం భవతి శతాయు పురుషస్య నామధేయస్యః. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆయురారోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి సిద్ధిరస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుషస్య రావడంతో మన కార్యక్రమానికి వన్డే వచ్చిందని మనమందరం కూడా భావిస్తున్నాం. సో ఈరోజు ప్రణవేశ్వరి గారు మహిళా వేద పండితురాలు, వారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. పుష్పగుచ్చంతో కలెక్టర్ గారిని స్వాగతం పలుకుతున్నాడు, గట్టిగా చప్పట్లతో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మేడం గారు, రాజశ్రీ మేడం గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పిఎన్జిఓస్ మహిళా విభాగం తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ సుమా గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరి చెప్పడం మధ్య ఆమెను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. పిఎన్జిఓస్ రాష్ట్ర స్థాయి నేతలకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్స్కి, ఐకేపీ సిబ్బందికి, నిజామాబాద్ జిల్లా వివిధ డిపార్ట్మెంట్స్ వచ్చిన అందరు మహిళా ఉద్యోగులందరికీ కూడా పిఎన్జిఓస్ నిజామాబాద్ అందరికీ కూడా చప్పట్లతో సార్ గారికి స్వాగతం పలుకుతూ మరి గౌరవ కలెక్టర్ సార్ గారు. ఇప్పుడు చెల్లెలు గోదావరి మహిళా దినోత్సవం గురించి ఒక చక్కని పాటను ఆకాశంలో సగం మనం, తారల్లో సగం మనం, ప్రపంచంలో సగం మహిళా కదలిరా, నవ సమాజ స్థాపనకై నడచి. బాల్యంలో తండ్రి ఇంట, యవ్వనంలో భర్త ఇంట, ముసలితనం తీసిన బతుకులొద్దు బడి దాటి కదలిరా, కదలిరా ఓ మహిళా కదలిరా. థ్యాంక్ యూ. అందరు గట్టిగా చెప్పండి. యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మనకు జరుపుతున్నాం. ఈ మహిళా దినోత్సవంగా ఒక సంబరంగా ఒక మంచి వేదిక మీద మనం చేసుకోవడం జరుగుతుంది. మహిళలకి పిఎన్జిఓ ఆధ్వర్యంలో జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఏసీఎల్పి అంకిత్ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, అదేవిధంగా టిఎన్జిఓ కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన మహిళా అధికారులు, మహిళలందరికీ, మీడియా మిత్రులకి నమస్కారాలు. సో అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కొంత ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కొక్క థీమ్, ఒక స్లోగన్ తో జరుపుకుంటూ ఉంటాము. అంటే మహిళల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళు వివిధ రంగాలలో చేసిన అచీవ్మెంట్స్ ని గుర్తు చేసుకోవడానికి ఈ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాము. సో మనకి ఆల్రెడీ అఫీషియల్ గా కూడా నిన్న మనకి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద కూడా మహిళా దినోత్సవ కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. సో అంటే మహిళలు అన్ని రంగాలలోని వాళ్ళు ఎక్సెల్ చేయగలరు, అదేవిధంగా వాళ్ళు తలుచుకుంటే ఏ రంగంలోనైనా ప్రథమ స్థానంలో నిలబడగలరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ అచీవ్మెంట్స్ కి నిరసనంగా ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ముఖ్యంగా మన రాష్ట్రంలో అది చూసుకుంటే, సో ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా మహిళల గురించి చాలా కార్యక్రమాలు అనేది తీసుకుంటూ ఉన్నది. సో మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2 days లోనే మహాలక్ష్మి పథకం కింద కూడా ఆ బస్ లో ఫ్రీ సర్వీస్, అంటే మనకి వితౌట్ టికెట్, ఫ్రీ టికెట్ మీద సేవల్ని స్టార్ట్ చేశారు. సో తర్వాత మనం కూడా ఐఓసిలో రన్ చేస్తున్న కలెక్టరేట్ లో క్యాంటీన్ కూడా మహిళా సంఘానికి ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మనకి ఈవెన్ జిల్లాలో కూడా జిల్లా సమైక్యకి ఒక బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశంతో మన ఐడిఓసికి ఎడ్జసెంట్ గానే మనకి 1.5 acre ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. సో అక్కడ మనకి జిల్లా సమైక్య బిల్డింగ్ కూడా రాబోతుంది. పిల్లలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా వాళ్ళు
వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో కూడా మనము ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బ్యాంక్ లింకేజెస్ ద్వారా కూడా మనం ఎస్ఎస్జి ఉమెన్ కి మెప్మా గ్రూప్స్ కూడా మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరికి కూడా లోన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కైండ్ ఆఫ్ థింగ్ సెటప్ చేసే విధంగా కూడా మనము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా మహిళలు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ముఖ్యంగా మనకి మహిళల్లో ఒక సజెషన్ అంటే చాలా వరకు మేము అఫీషియల్ గా చాలా మహిళా దినోత్సవాలు అటెండ్ అవుతూ ఉంటాము. సో మహిళలకి మాట్లాడమంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళే ఏదో కాస్త ఇన్ఫీరియారిటీతో స్టార్ట్ చేస్తారు. మేము ఇది సాధించగలమా, మాకు సాధించలేము అనే ఉద్దేశంతో. సో జనరల్ గా మనకి మెంటల్ గా ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో, స్ట్రాంగ్ గా ఉంటామో, సో అప్పుడు ఆటోమేటిక్ గా అనుకునేవి సాధించగలుగుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు,